కావచ్చు, కుటుంబ పరిస్థితులు కావచ్చు, ఏదైనా ఒక ఆశీర్వాదకరంగా ఉండాలంటే, మీరు దీవించబడాలంటే దేవుని వాక్యం సెలవిస్తుంది మనందరము అరుణోదయం లేచి ప్రార్థించే వ్యక్తులుగా ఉండాలి. ఒక్కొక్కరు నిమిత్తం, బిడ్డల నిమిత్తం, భార్య కొరకు, ఆ భార్య భర్త కొరకు, ఆ భర్త భార్య కొరకు, బిడ్డల కొరకు అందరు ఎవరైతే ప్రార్థిస్తారో ఖచ్చితంగా వారిని దేవుడు దీవిస్తాడని, దేవుడు వారిని ఆస్వాదిస్తాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దావీదు దినముకు 7 మారులు ప్రార్థించాడని కీర్తన గ్రంథంలో దేవుని యొక్క వాక్యం 119వ కీర్తన 164 మాట ఉంటుంది. మీకు చదువుకుంటే 7 మారులు దేవునికి ప్రార్థించేవాడు. 7 మారులు దేవుడి దగ్గర వచ్చాడు. దావీదు ఎలా ప్రార్థించో తెలుసా? సాష్టాంగపడి 2 చేతులు ఇలా చాపి 2 కాళ్ళు అలాగా బోర్ల పడి బలిపీఠం వైపు తిరిగి అలా పడుకొని 2 చేతులు చాపి సాష్టాంగపడి దేవునికి ప్రార్థించేవాడండి. దావీదు ప్రార్థనే తన కుటుంబాన్ని కాపాడింది. దావీదు ప్రార్థనే తన కుటుంబాన్ని ఆశ్రయించింది. దావీదు ప్రార్థనే తన సొంత కుమారుడు అబ్షాలోము చంపుదామని వచ్చినప్పుడు తన కుమారుడు నుండి రక్షించింది. దావీదు ప్రార్థనే. రాత్రి నా ప్రభు చెప్తున్నాడు, నీ కుటుంబంలో ఎవరైనా దాడి చేయాలనుకున్నా, నీ కుటుంబం ఎవరైనా పొంచి ఉన్నా, నీ కుటుంబంలో కొన్ని వారి ద్వారా నువ్వు నలిగిపోతున్నా, ఇబ్బందులు ఉన్నా, సొంత బంధువుల ద్వారా, సొంత స్నేహితుల ద్వారా నువ్వు నలిగిపోతున్నప్పుడు వారి ద్వారా నీకు విజయం కావాలంటే ఉదయకాల ప్రార్థన, అరుణోదయం లేచి ప్రార్థిస్తే ప్రతి దానికి దేవుడు విజయం ఇస్తాడు. ప్రతి దానికి దేవుడు ఒక నూతనమైన కార్యాన్ని మీ పట్ల దేవుడు చేస్తాడని ఖచ్చితంగా వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. వాక్యం ద్వారా ప్రభు చెప్తున్నాడు. యోబు చేసిన 2వ పని అదేనండి. అంతలాగా యోబు మొదటి అధ్యాయం కంటే చివరి 42వ అధ్యాయం 12వ వచనంలో అంత అలాగా దేవుడు యోబు ఎందుకు ఆశ్రయించట 2వ కారణము చెప్తున్నాడు. అతని ప్రార్థనే, అరుణోదయ ప్రార్థనే బిడ్డలను దీవించింది. అరుణోదయ ప్రార్థనే తన భార్య ఎందుకు దేవుడు అంటున్నా ఆమెను కూడా దేవుడు మార్చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి ఒక్కరు మార్చాడు. పోగొట్టుకున్నవన్నీ రెట్టింపుగా అతను చేసే ప్రార్థనే, అతను చేసే విజ్ఞాపనే, అతడు ఉండే దేవునితో విధానమే, అతడు దేవుడితో చెప్పుకున్న ప్రార్థనే దేవుడు కార్యం చేశాడు. యోబుకి 3 స్నేహితులు ఉన్నారు. వారు కూడా యోబు దగ్గరికి వచ్చి బాధపడిపోయాడు. వీడు చాలా ధనవంతుడు కదా, వీడు చాలా గొప్పవాడు, వీడి పరిస్థితి అంటే చిల్ల పెంకులతో గీక్కుంటున్నాడు. దేహంతో కురుపులో చూసినప్పుడు బాధపడినప్పుడు యోబు అన్నాడు, వారి కొరకు కూడా ప్రార్థించేటువంటి సమయంలో కూడా యోబు స్నేహితుల దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళారండి. ప్రార్థన అద్భుతాలు చేసేది. ప్రార్థన ప్రతి విషయంలో కూడా దీవెనకరంగా మార్చేది. నీ కుటుంబంలో ఇంకా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? ఇంకా నీ కుటుంబంలో అభివృద్ధి లేదా? ఇంకా నీ కుటుంబంలో ఎక్కడేసిన గొంగళ వలనావా? రక్షణ పొంది నేర్దునాలైంది, ప్రార్థనకు వస్తున్నాం, అయినా మా జీవితం అభివృద్ధి లేదండి, నా భర్త భవిష్యత్తులో అభివృద్ధి లేదు, మా పనులు అభివృద్ధి లేదు, బిడ్డల చదువులు అభివృద్ధి లేదు, బిడ్డల వివాహాల విషయంలో, గర్భఫలాలు, కుటుంబంలో చాలా విషయంలో నలిగిపోతాం అనుకుంటున్నావా? ఈ రాత్రి ప్రభు చెప్తున్నాడు, వాటన్నిటికీ ఒకటే పరిష్కారం. అరుణోదయం లేచి ప్రార్థన చెయ్యి. తెల్లవారి 3వ జామున, తెల్లవారుజామున 3 గంటలకు లేచి ప్రభు దగ్గర అంగలార్చు. నీళ్ళు కుమారించినట్లు ప్రభు దగ్గర ఏడువు, గోజాడు. దేవుడు ఒక్కడే నీకు సహాయం చేస్తాడు. దేవుడు ఒక్కడే ఆ ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. 3వదిగా చెప్తున్నాను, యోబును దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు? యోబును ఎందుకు ఆశీర్వదించాడంటే అదే మొదటి అధ్యాయం 21వ వచనం. 3 మాటలు కూడా మొదటి అధ్యాయంలో ఉంటాయి. నేను నా తల్లి గర్భముల నుండి దిగంబరునై వచ్చి తిని దిగంబరునై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిను, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక. 3వదిగా యోబు చేసిన పని, యోబు ఆశీర్వాదానికి, యోబు దీవెనకు ఊజి దేశంలో తూర్పు దిక్కిన జనుల్లో అటువంటి గొప్పవాడు, అటువంటి ధనుడు, అటువంటి ఆస్తివరుడు దేవుడు సాక్ష్యం ఇచ్చాడు యోబు గురించి. ఎందుకంటే యోబు పని, 3వ పని ఏమిటంటే చివరాజ్యం ఎందుకు అంతలాగా ఆశ్రయించాడంటే ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుని వదలలేదు. అంటే ప్రతికూల పరిస్థితి అంటే కష్టకాలంలో కూడా దేవుని విడిచిపెట్టలేదు. అన్ని ఉన్నప్పుడే కాదు, అన్ని పోయిన తర్వాత అంటే ప్రతికూల పరిస్థితుల్లో యోబు దేవుడు ఎక్కువగా స్తుతించాడు. ఈ రోజుల్లో ప్రతికూల పరిస్థితుల్లో అంటే కష్టకాలంలో, బాధలు, నిందలు వచ్చినప్పుడు దేవుడి దగ్గరికి వస్తున్నారు. కానీ అన్ని ఉన్నప్పుడు దేవుడు చాలా మంది విడిచిపెట్టున్నాడు. అన్ని ఉన్నప్పుడు ఎలా స్తుతించాడో, అన్ని ఉన్నప్పుడు ఎంత భక్తి కలిగి ఉన్నాడో, అన్ని ఉన్నప్పుడు ఎంత ప్రార్థన చేశాడో, అన్ని ఉన్నప్పుడు ఆస్తి అంత ఉన్నప్పుడు దేవుడు విడిచిపెట్టకుండా, అపవాదికి ఎంత అవకాశం ఉండకుండా యోబు దేవుడు ఎలా కాపాడుతున్నాడో, అన్ని పోయిన తర్వాత కూడా అపవాదికి శాంతించాల. అన్ని పోయిన తర్వాత కూడా తన భక్తిని కాపాడుకున్నాడు, తన నీతిని కాపాడుకున్నాడు, తన ప్రార్థన కాపాడుకున్నాడు.